మీ అభయ టీవీ ఛానల్ ద్వారా మీ కుటుంబ సభ్యులు బంధుమిత్రులకు శ్రేయోభిలాషులకు పుట్టినరోజు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటున్నారా? అయితే 3 రోజుల ముందుగానే మీ కలర్ ఫోటోతో పాటుగా వివరాలను మా వాట్సాప్ నెంబర్కు పంపించగలరు. మా వాట్సాప్ నెంబర్ 9346337111. ఈరోజు తెలుగుదేశం మరియు జనసేన పార్టీలు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభ తాడేపల్లిగూడెం నియోజకవర్గం పత్తిపాడులో నిర్వహించనున్నారు. ఈ సభ ఎన్నికల పొత్తుల నేపథ్యంలో మొట్టమొదటి సభ కావటం వలన కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు భారీ సంఖ్యలో వస్తారని అంచనా. కనివిని రీతిలో అద్భుతమైన ఏర్పాట్లు చేసి రాష్ట్రంలో ఒక రాజకీయ సభ ఇంత అద్భుతంగా నిర్వహించబోయే పరిస్థితి ఈ రోజున జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రజలకు అంకితమై ముందుకెళ్తున్నాం. ఎన్నో ఇబ్బందులు పెట్టడానికి ప్రయత్నించినా కూడా మాకు వస్తున్న సమాచారం మేరకు ప్రతి నియోజకవర్గాల నుంచి 175 నియోజకవర్గాల నుంచి ఆ పార్టీ ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరు కూడా ఈ సభలో పాల్గొని విజయవంతం చేసేటట్టు ఆర్నిషల్ కృషి చేస్తున్నారు. మనస్ఫూర్తిగా మా నాయకులకి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులకి ఎక్కడ కూడా మీరు సహనం కోల్పోకుండా దయచేసి సహకరించి ఈ సభని విజయవంతం జరిగే విధంగా మనందరం కలిసికట్టుగా ముందుకెళ్దాం. ఇది ఒక జెండా పండుగ, ఒక అద్భుతమైన పండుగ వాతావరణంలో చేసుకోబోతున్నాం. రాష్ట్ర ప్రజలకి మనం ఒక మంచి సంకేతం, దిశానిర్దేశం ఏ విధంగా రాబోయే రోజుల్లో ఎన్నికలకి ఇరు పార్టీల నాయకులు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఒక సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు చేసి ఈ పొత్తు వలన ఏ విధంగా రాష్ట్ర ప్రజలకి ఒక మంచి భవిష్యత్తు ఉంటుందో ఆ వివరాలన్నీ చెప్పడానికి సిద్ధమవుతున్న తరుణంలో ప్రతి ఒక్కరు కూడా ఇరు పార్టీల తరఫున నేను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ, మిగిలినటువంటి రాజకీయ పక్షాలు సభలు పెట్టుకునే అవకాశం ఈ రాష్ట్రంలో లేకపోవడం చాలా దురదృష్టకరం అని చెప్పి సందర్భంగా తెలియచేస్తున్నాను. 5 సంవత్సరాలుగా 5 కోట్ల మంది ప్రజలు ఈ ముఖ్యమంత్రి, ఈ ప్రభుత్వం వల్ల ఎన్ని ఇబ్బందులు పడ్డారో మనందరం కూడా ప్రత్యక్ష సాక్షులం. నేను చాలా సందర్భాల్లో చెప్తాను, ఒక ప్రభుత్వం పరిపాలనలో ఉండేటప్పుడు 5 సంవత్సరాల తర్వాత వ్యతిరేకత వస్తుంది. ఒక ప్రాంతం నుంచో, ఒక వర్గం నుంచో, ఒక కులం నుంచో, ఒక మతం నుంచో వస్తుంది. కానీ ఫస్ట్ టైం 5 కోట్ల మంది ప్రజలు ఒక ప్రభుత్వం మీద, ఒక ముఖ్యమంత్రి మీద ఎంత అసహించుకున్నటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా లేదు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే ఏ ఒక్కరిని వదలలేదు, ఏ వర్గాన్ని వదలలేదు, ఏ కులాన్ని వదలలేదు, ఏ మతాన్ని కూడా వదలకుండా చివరికి దేవుళ్ళను కూడా ఇబ్బంది పెట్టి ఈరోజు 5 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం నడిపాడు. ఇటువంటి పరిస్థితిలో రాజకీయాలు పక్కన పెట్టి, అధికారాన్ని పక్కన పెట్టి, పదవులను పక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు, 5 కోట్ల మంది ప్రజలు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఒక విశాలమైనటువంటి హృదయంతో తెలుగుదేశం పార్టీ, జనసేన పొత్తు పెట్టుకున్నారు. దీని మీద కూడా చాలామంది కుక్కల కంటే దారుణంగా మాట్లాడుతున్నారు. ఎందుకు పొత్తు పెట్టుకున్నామంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ విముక్త రాష్ట్రంగా తయారు చేయాలని, 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ప్రజలు పడినటువంటి ఇబ్బందుల్ని తొలగించాలని, భావి తరాల శ్రేయస్సుని ముందుకు తీసుకెళ్లాలని ఒక విశాల హృదయంతో పొత్తు పెట్టుకున్నటువంటి విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. రేపు మధ్యాహ్నం 2 గంటలకి తాడేపల్లి గూడెంలో తెలుగుదేశం పార్టీ, జనసేన ఉమ్మడి సభని నిర్వహించాలని చెప్పి 2 పార్టీలు నిర్ణయించాయి. మేము ఎప్పుడైతే సభ పెట్టాలని చెప్పి నిర్ణయం చేశామో, ఎప్పుడైతే మా ప్రకటన చెప్పామో ఆ రోజు నుంచి
ముఖ్యమంత్రి ప్రభుత్వం ఈ సభ సక్సెస్ కాకుండా చేయాలని, ఈ సభని జనాలను రాకుండా చేయాలని రాత్రింబవళ్ళు కష్టపడి పనిచేస్తున్నారు. నేను అడుగుతున్నాను, వైసీపీ పార్టీకి ఆర్టీసీ బస్సులు ఎన్ని కావాలంటే అన్ని ఇస్తున్నారు, డబ్బులు కట్టకపోయినా ఇస్తున్నారు. ఆర్టీసీ కాకుండా బ్రేక్ ఇన్స్పెక్టర్ని, ఆర్టీఓల్ని ఉపయోగించి స్కూల్ బస్సులు, ప్రైవేట్ బస్సులు బలవంతంగా తీసుకొని వైసీపీ వాళ్ళు సభలు జరుపుతున్నారు. మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఒక రాజకీయ పార్టీలుగా సభలు పెట్టుకొని ఆర్టీసీకి మీరు పద్ధతి ప్రకారం ఎంత డబ్బు కట్టమంటే అంత కడతాం, బస్సులు ఇవ్వండి అని ఎండీకి అడిగినా ఉలుకు లేదు పలుకు లేదు, డిపో మేనేజర్లకు అడిగినా ఉలుకు లేదు పలుకు లేదు, ఆర్టీసీ బస్సులు ఇవ్వటం లేదు. ఎవరైనా పార్టీల మీద అభిమానంతో ప్రైవేట్ వెహికల్స్ కానీ ప్రైవేట్ బస్సు ఇస్తామంటే ఆర్టీసీ ఇవ్వకపోవడమే కాకుండా ప్రైవేట్ యాజమాన్యం మీద కూడా కేసులు పెడతామని చెప్పి ఎటువంటి వాహనాలు ఇవ్వకుండా ఈరోజు ఈ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుంది. ఏది ఏమైనా సరే ప్రజలు డిసైడ్ అయిపోయారు. ఎంత తొందరగా ఈ రాష్ట్రం నుంచి వైసీపీ పార్టీని, ప్రభుత్వాన్ని బంగాళాఖాతంతో కలిపితే తప్ప ఈ రాష్ట్రానికి విముక్తి కలగదని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి రేపు సభ నభూతో నభవిష్యత్ అనే సందాగా జరగబోతుంది. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపుకి రేపు సుమారుగా 5 నుంచి 6 లక్షల మంది ప్రజలు వస్తారని చెప్పి భావించి రెండు పార్టీలు కలిసి ఈరోజు ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నాం. దయవుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. తెనాలి మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక గారు మరియు రమేష్ గారు కలిసి గడప గడపకు వెళ్ళి ప్రజలను కలిశారు. ఈ సందర్భంగా తాడిపోయిన రాధిక గారు మాట్లాడారు.
మీరు కాదు మేడం గారు. మేడం గారు ఓకే. అందరికీ నమస్కారం అండి. నిన్న మేము ప్రచారం బిగిన్ చేసాము మంచి రోజని. ఈరోజు 5వ వార్డులో హరేరామ్ గారు వార్డు, మరి రఘురామయ్య గారు మళ్ళీ చెప్తారు. పెద్ద రఘురామయ్య గారు. ఓకే. అందరికీ వందనాలండి. మరి ఈరోజు నిన్న మంచి రోజని నిన్న మేము స్టార్ట్ చేసాం ప్రచారము. ఈరోజు 5వ వార్డులో మేము మేడం గారితో, రాధిక మేడం గారితో కలిసి ప్రచారం స్టార్ట్ చేస్తే ప్రజల్లో ఎంతో స్పందన అయితే ఉంది. మన జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే ప్రవేశపెట్టారో ప్రతి ఒక్క ఇంటికి కూడా సంక్షేమం అనేది అందుతుంది. అందరూ ముసలి వాళ్ళ దగ్గర నుండి చిన్నపిల్లల వరకు కూడా ఎంతో సంతోషంగా మరి మాకు అన్నీ అందుతున్నాయి. తప్పనిసరిగా మేము మళ్ళీ ఈ యొక్క ప్రభుత్వమే రావాలని కోరుకుంటున్నామని చెప్పేసి చక్కగా వాళ్ళు ప్రతి ఇంట్లో నుండి స్పందన అయితే మాకు వస్తుంది. చాలా సంతోషంగా ఉంది. అత్యున్నతమైన మెజార్టీతో మళ్ళా శివకుమార్ గారిని, మన ఎంపీ గారిని గెలిపించుకోవడానికి మేము సిద్ధమంటూ ప్రతి ఒక్క ప్రజల్లో స్పందన ఉందని కాబట్టి అదేవిధంగా మేమందరం కూడా కలిసి ఈ విధంగా చేయటం మాకు సంతోషంగా ఉందండి. ముందుగా అందరికీ నమస్కారం. మేము సిద్ధానికి అని నిన్న మంచి రోజు అని స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు దానిలో భాగంగా ఈ రోజున 5వ వార్డు మన రఘురామయ్య గారి వార్డుకి రావడం జరిగింది. అలానే ఈ ప్రచారంలో తెలిసింది ఏంటంటే ప్రతి ఒక్క ఇంటికి ప్రతి గడపకు తిరిగితే మన లోకల్ శివన్న, మన ఆ అన్న మాకు ఇచ్చాడు, ఈ అన్న అందించాడు అంట మాకు బ్రహ్మరథం పెడుతున్నారు ఒక్కొక్కళ్ళు. మన శాసనసభ్యులు అన్న శివకుమార్ గారు మళ్ళీ మంచి భారీ మెజార్టీతో రావాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నామని చెప్పడం జరిగింది ప్రజల్లో. ఆ మాట వింటే మాకు ఎంతో విజయం సాధించినట్టుగా ఎంతో ఆనందంగా వేసింది. ఇలాంటి మళ్ళీ రాబోయే ఎలక్షన్లో మన ఎమ్మెల్యే గారు భారీ మెజార్టీతో గెలుస్తారని మీకు కోరుకుంటూ, అలానే మన అక్కడ ఎంపీగా ఇక్కడ మన ఎమ్మెల్యే గారుగా 2 ఓట్లతో గెలిపిస్తామని ప్రజలు కూడా చెప్పడం జరిగింది. అలానే భారీ మెజార్టీతో గెలుపొందుతారని కోరుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఆలపాటి రాజప్రసాద్ గారి ఆత్మీయ సమ్మేళనం సభ తెనాలిలోని ఎన్వీఆర్ కళ్యాణ మండపంలో అట్టహాసంగా జరిగింది. ఈ సభకు అనేక మంది తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు హాజరయ్యారు. ముఖ్య అతిథిగా పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు నుంచి ఎంపీగా పోటీ చేయడం సందర్భంగా వారు ఇక్కడికి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలపాటి రాజప్రసాద్ మరియు పెమ్మసాని చంద్రశేఖర్ గారు ప్రజలను మరియు పార్టీని ఉద్దేశించి మాట్లాడారు. గుండెలపై నివాళులు అర్పించవలసిందిగా కోరుతున్నాం. ప్లీజ్ సర్దుకోవాలి సీను వెనకాల అందరూ మీరు అడ్డం నుంచి ఉంటే మీరే కదా చూసేది వెనకాల చూడాలి కదా, రావాలి మినిట్లో పోవాలి. ఫోన్ తర్వాత మాట్లాడుతుంది తమ్ముడు. కొత్త సంస్కృతి రాకూడదు కదా. ఓకే, మీరు కూడా పైకి రండి, చెప్తారండి ప్లీజ్.
ఒక ప్రత్యేకమైనటువంటి రోజు. చర్చలు జరుగుతున్నటువంటి సందర్భం. ఎక్కడో చిత్తూరు నుంచి తిరుపతి నుంచి ఇక్కడికి వస్తున్నారని చెప్పి, అదే సందర్భంలో పెమ్మసాని సాంబశివరావు మనందరికీ సుపరిచితులు, మన ముద్దుగా సాంబయ్య అని చెప్పి అనుకుంటా ఉండేవాడు. మరి వాళ్ళ అబ్బాయి కూడా ఆ ఎన్నికల్లో నర్సరాపేట నుంచి పోటీ చేస్తారని చెప్పి మనకు ఆ రోజు ఉన్నటువంటి సమాచారం. 2014లో చాలా సార్లు కూడా అనేక సందర్భాల్లో దాదాపు ఖాయం అయిపోయింది అనుకున్న సందర్భం ముందు చూపుతోనే ఆ ప్రాంతంలో తనకున్న పరిచయంతో, తన తండ్రి గారికి ఉన్న పరిచయాల్ని, వాటిలన్నింటినీ పురస్కరించుకోవడమే కాకుండా నేను అక్కడ పుట్టి పెరిగాను కొంతకాలం అనే ఒక మంచి ఆలోచనతో ఆ ప్రాంతంకి, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక సందర్భాల్లో సహాయం చేయడమే కాకుండా పార్టీ పరంగా కూడా చాలా అందరం కూడా పార్టీయే, చాలా ఆర్థికంగా కూడా కొన్ని కోట్ల రూపాయలు ఆ రోజునే ఖర్చు చేసినటువంటి కుటుంబం పెమ్మసాని చంద్రశేఖర్ గారి కుటుంబం. ఆ రోజు అనివార్య కారణాల వల్ల, అనుకోనటువంటి హఠాత్ మార్పులు చేర్పుల వల్ల కొంత నిరాశకి గురైన మాట వాస్తవం. నేను ఆ రోజే ఇంకా అప్పటికి ఖరారు అవ్వాల, నేను ఫోన్ చేసి నాకున్న కొద్ది పరిచయం ఆ రోజున 2014లో, మీరు ఎందుకు అక్కడ ఆఫ్ చేసుకున్నారు, మంది ఈ ప్రాంతం కదా, నాకు ఇంకా అప్పుడు సీట్ కూడా కన్ఫర్మ్ అవ్వాల. 2009లో ఓడిపోయినా 14 మళ్ళీ వేరే వ్యక్తిని అని ప్రచారం జరుగుతా ఉంది. నా గురించి తర్వాత సంగతి కానీ మీరు ఇక్కడికి వస్తే బాగుంటుంది కదా, ఇది మన ప్రాంతం కదా అని చెప్పంటే, నేను ఈయనకి ఇష్టం అని కూడా నేను చెప్పడం జరిగింది అధిష్టానానికి. ఈయన నేను అట్లా మాట్లాడలేదు, రాజా ఎట్లా అనుభవించాడు నాకు తెలియదు కానీ నాకు ఇక్కడే ఇష్టం అని చెప్పి నర్సరాపేట ఆ రోజు అంటం జరిగింది. సరే, అనుకోకుండా ఆ రోజున మేము నిజంగానే పార్టీ పరంగా చంద్రశేఖర్ గారిని నిరాశపరిచాం. ఆ రోజున వెళ్ళినటువంటి వ్యక్తి మరి ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం, ఇక్కడ సీట్ రాకపోతే ఏమంటే ఇంకో పార్టీలో సీట్ వచ్చేలాగా ఉండేది. ఇవాళ కూడా మనం చూస్తూ ఉన్నాం, ఇక్కడ రానాళ్ళు అటు, అటు రానాళ్ళు ఇటు, జంప్ జిల్లాని అన్నట్టుగా చాలా ఈజీగా మన మధ్య మారలేకపోతున్నాం, కానీ కార్యకర్తలు, నాయకులు మాత్రం చాలా ఈజీగా మారే పరిస్థితిని మనం రోజు చూస్తాం. అయినా కూడా 10 సంవత్సరాలు, ప్రతి సంవత్సరం ఆయనకి ఈ దఫా కూడా జస్ట్ ఇప్పుడే 4:40కి నేను లోకేష్ గారిని కలిశాను. ఆ కలిసిన సందర్భంలో కూడా ఈ దఫా కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు. అయినా కూడా నాన్నగారు కన్విన్స్ చేశాడు, చాలా ఫాస్ట్ గా ప్రజల్ని యాక్సెప్టెన్స్ పొందుతున్నాడు చంద్రశేఖర్ గారు అని చెప్పిన సందర్భాన్ని ఎందుకు చెప్తా ఉన్నానంటే,
ఈరోజు ఆయనకున్నటువంటి పార్టీ పట్ల ఉన్నటువంటి నిబద్ధత, వాళ్ళ తండ్రి గారు కూడా అంతే. ఇప్పుడే చెప్పాను, ఎంత పోలావో అంత పార్టీ పట్ల కమిట్మెంట్. కమసాన్ సాంబశివరావు అంటే, సాంబయ్య గారు అంటే పసుపు రక్తానికి చిహ్నం. మరి ఆ రకంగానే వాళ్ళ తమ్ముడు పోతురాజు గారు కూడా మనం 365 రోజులు అన్న నందమూరి తారక రామారావు సర్జయించి మహోత్సవాల్ని తర్వాత అనుమతి తీసుకున్న చంద్రశేఖర్ దగ్గర ముందుగా అనుమతించింది మా అన్న పోతురాజు అని చెప్పి గర్వంగా చెప్పుకోవచ్చు మనందరం కూడా. ఆ రకంగా మనకి ఆది నుంచి ఈనాటి వరకు కూడా ఆ కుటుంబం, వారి తల్లి గారు కూడా అంతే, ఎప్పుడు కూడా ఈ పార్టీ బాగుండాలి, ఈ నాయకుడు బాగుండాలి, అహర్నిశలు అనుక్షణం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని మనసా వాచ నమ్మినటువంటి కుటుంబం. వాళ్ళు ఎక్కడి నుంచో రాలా, ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఇవాళ మనందరం గర్వపడేలాగా మన కోసం కష్టకాలంలో మనందరినీ ఆదుకోవడం కోసం అడుగు పెట్టినటువంటి వ్యక్తి కమసాన్ చంద్రశేఖర్ గారు అని చెప్పి మనం చేస్తాం. ఎందుకంటే వైనాట్ 175 అంటా ఉన్నారు. ఈ మధ్య తగ్గింది. మామూలుగా మీసాలు తిప్పారు, మామూలుగా తొడలు కొట్టారు, చిటికలు వేశారు, కళ్ళు మూస్తే తెరిసే లోపల ఎలక్షన్ అయిపోతున్నారు, రకరకాలుగా మాట్లాడినట్టు అన్ని కూడా మనం 4 సంవత్సరాల 10 నెలల నుంచి వీక్షిస్తున్నాం. మరి మన చెవులు చిల్లులు పడేలాగా చెప్పినటువంటి మాటలు వింటా ఉన్నాం. ఈ రోజున పరిస్థితి తారుమారయ్యే పరిస్థితి వచ్చిందనేది వాళ్ళకు కూడా అర్థమైంది. ఇవాళ నోరు బెగడలా, ఎందుకంటే చేసిన మోసాలు, జరిగిన నష్టాలు, ఈ రోజున ఈ రాష్ట్రం అభద్రతా భావానికి ఎందుకు గురైంది అనే దానికి, ఈ రాష్ట్రం ఏ రకంగా కూడా అభివృద్ధి కాకుండా చేసినటువంటి అభివృద్ధి నిరోధకులుగా, చరిత్రహీనులుగా ఈనాడు మనకు కనపడే పరిస్థితి కళ్ళకి కట్టినట్టుగా ఈ రోజున కనపడుతున్నటువంటి దృశ్యం. రాజధాని లేని రాష్ట్రంగా, ప్రాజెక్టులు లేని రాష్ట్రంగా, పరిశ్రమలు లేని రాష్ట్రంగా, నిరుద్యోగం ప్రబలిపోయే రాష్ట్రంగా, మహిళలకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకునే రాష్ట్రంగా, అప్పుల రాష్ట్రంగా ఈ రోజున ఒకటేమిటి అన్నింటినీ కూడా నాశనం చేసి, వ్యవస్థల్ని నిర్వీర్యం చేసి రాజ్యాంగాన్ని తిరిగి రాయాలనే ఆలోచన కలిగినటువంటి ప్రభుత్వాలు ఈ 5 సంవత్సరాలను మనం పాలించినందుకు సిగ్గుపడాలో, ఏడవాలో, నవ్వాలో తెలియనటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్రాన్ని ఉంచినందుకు జగన్మోహన్ గారికి హ్యాట్సప్ చెప్పాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే 151 మందిని గెలిచి ఇవాళ 151లో ఏ సంఖ్య అనేది వాళ్ళు కోరుకోవటం, తెలియక కోరుకోవటం, ఏ సంఖ్యను కోరుకోవాలో తెలియనటువంటి పరిస్థితిలో ఈనాడు ఈ రాష్ట్ర పాలన చేశారంటే ఇంతకంటే దుర్మార్గం ఎక్కడా ఉండదని చెప్పి నేను అనుకుంటాను. ఈరోజు చంద్రశేఖర్ గారి గురించి కూడా కొద్దిగా నాకు తెలిసింది చెప్తాను, మిగతాది ఆయనే చెప్తాడు. విద్యార్థికుడు ఈరోజు ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి స్వశక్తితో తను ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నటువంటి వ్యక్తి అని చెప్పి చెప్పొచ్చు. ఈరోజు మనకి గత ఎంపీ గారు ఏ రకమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తో, ఎవరిని నొప్పించగా తానవ్వక ఇతరులు నొప్పింపుగా అందరినీ కూడా సంతోషంగా మనందరికీ మనవాడు అని అనిపించుకునేలాగా ఏ రకమైతే
10 ఏళ్ళు మరి ప్రజల యొక్క గుండెల్లో మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అనే పదం మనం మర్చిపోకుండా మన హృదయాల్లో చిరస్థాయిగా ముద్ర వేసుకున్నటువంటి వ్యక్తి కల్లాజేది. అతని కంటే గనుడు అన్నట్టుగా ఈరోజు పెమ్మసాని గారి యొక్క జీవితం కూడా అంతే. తన కాళ్ళ మీద స్వయంభూడు అనడానికి మనం ఏ రకంగా దేవుడిని అనుకుంటామో, ఒక మనిషి రూపంలో తనందరికీ తను ఎదిగినటువంటి వ్యక్తి, ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నటువంటి వ్యక్తి, విద్యాధికుడు. ఈ రోజున ప్రపంచం మొత్తం కూడా ఎవరైతే వైద్య వృత్తిలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా, లేకపోతే డాక్టర్స్ ఎవరైతే యుఎస్ఎంఎల్ఏ రాయాలనుకున్న వాళ్ళు ఆయన యొక్క గైడ్ ని తీసుకోకుండా, వాళ్ళ యొక్క బుక్స్ ని రిఫర్ చేయకుండా ఏ వ్యక్తి కూడా యుఎస్ఎంఎల్ఏ ఎగ్జామ్ రాయటం అనేది మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. దాదాపు 10 లక్షల మంది ప్రతి సంవత్సరం కూడా ఆయన ఏదైతే ఆ క్వశ్చన్ డెవలప్ చేశాడో ఆ క్వశ్చన్స్ చూడకుండా ఇంకొక బుక్ కోసమో ఇంకొక రిఫరెన్స్ బుక్ లాగా ఈ రోజున ప్రపంచానికి, ఒక ఆంధ్ర రాష్ట్రానికి కాదు, ఒక భారతదేశానికి కాదు, లేకపోతే ఒక ఆసియా ఖండానికి కాదు, ప్రపంచ దేశాలన్నిటికీ కూడా ఎవరైతే వైద్యం విద్యార్థులు ఉన్నారో వాళ్ళు యుఎస్ఎంఎల్ఏ ఎగ్జామ్ రాయాలో వాళ్ళందరూ కూడా ఈ రోజున తన యొక్క పుస్తకాన్ని చూడకుండా, దాంట్లో ఉన్న క్వశ్చన్స్ చూసుకోకుండా, రిఫరెన్స్ చేయకుండా ఎగ్జామ్ కి వెళ్ళినటువంటి ఘనతను సాధించాడు ఒక భారతీయుడు, ఒక ఆంధ్రుడు, ఒక తెలుగువాడు, ఒక బుడ్డుపాలెం గుళ్ళాడు అంటే ఎందుకంటే ఘనత ఏదైనా ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నా. రక్తమంతా పసుపుతో నింపుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు, అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి పెద్దలు దక్షిణామూర్తి గారికి, నిరంతరం కార్యకర్తల గురించి ఎంత దూరమైనా వెళ్లేటువంటి మన డెల్టా టైగర్ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇందులో ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఈరోజు చూస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు ఎంత కష్టపడుతున్నారు అనేది. మరి లోకేష్ గారు ఎండనక వాననక 3000 కిలోమీటర్ల పైన ఆయన పాదయాత్ర చేస్తూ ఉన్నారు. పొద్దున సాయంత్రం వీకెండ్ అని లేదు, మనుషులను కలుస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారికి అంతా బ్యాక్ ఎండ్ ఆయనే. మరి ఇవన్నీ చేసి పెడుతూ, శంకారామం సభలు చేస్తూ, ఆయన మంగళ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఆయన పడుతున్నటువంటి కష్టం అతి తక్కువ మందికి తెలుసు ఆయన ఎంత కష్టపడతారు అనేది. అదేవిధంగా వ్యక్తిగతంగా చాలా గొప్ప వ్యక్తి మన లోకేష్ గారు. ఆయనలో కల్మషం అంటూ ఉండదు, బ్లాక్ అండ్ వైట్, ఒకటి ఏది ఉంటే అది చెప్పేస్తారు ఆయన. సో అలాంటి వ్యక్తులు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మీరు ఈరోజు చూస్తున్నారు, ఆయనకు కూడా సినిమాలో 50 కోట్లు 100 కోట్లు వస్తాయి ఒక సినిమా తీసుకుంటే. అయినప్పటికీ అవన్నీ వదులుకొని రాష్ట్రం గురించి ప్రతి అడ్డమైన వాళ్ళ చేత బూతులు తిట్టించుకుంటూ కలిసి ఈరోజు ముందుకు వెళ్లే పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు అవసరమైతే పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్తారు, పవన్ కళ్యాణ్ గారు అవసరమైతే చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్తారు. ఇవి ఎందుకు జరుగుతున్నాయంటే ఇవన్నీ కేవలం ఎవరికి జరగదు కాదు, ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి. అదేవిధంగా అలాంటి సిచ్యువేషన్ ఈ రోజు ఇక్కడ వచ్చింది. ఈ రోజు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు మన తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆయన రాజకీయాలు ఆలోచించకుండా రోడ్డు మీదకి వచ్చారు. కాబట్టి ఇది ఒక రాజనీతి, పొత్తు ధర్మం అనేది రాజనీతి. మనం ఎదుటివారు సహాయం చేసినప్పుడు మనం పరిపూర్ణంగా సహాయం చేయటం అనేది ఒక మనిషి లక్షణం. కాబట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా మనోహర్ గారికి పరిపూర్ణంగా 100% ఓటు ట్రాన్స్ఫర్ అవ్వాలని చెప్పి మీ అందరికీ నేను కోరుకుంటున్నాను. సో ఇవి కాకుండా నేను వ్యక్తిగతంగా ఏం చేయాలనుకుంటున్నాను అంటే, ఇక్కడికి వచ్చిన ఎందుకు అంటే
గుంటూరు పార్లమెంట్ అనే దాన్ని మీరు ఇండియాలో #1 పార్లమెంట్ గా చేయబోతున్నాను నేను. అది మీకు ఇప్పుడు అర్థం కాకపోవచ్చు ఎలా చేస్తాను అని. నేను అమెరికాలో ఒక చిన్న స్టేజ్ నుంచి అక్కడ తీసుకెళ్ళినప్పుడు కూడా నాకు ఎవరు మెంటర్స్ లేరు. అక్కడ ఒంటరిగా వెళ్ళాం. అయినా రూపాయి డబ్బు లేకుండా కూడా ఈ స్థితికి తీసుకొచ్చాను. సో ఏ విధంగా చెయ్యాలి అనేటువంటి నాకు ఒక పరిపూర్ణమైనటువంటి అవగాహన ఉంది. ఈ సమాజానికి ఏమి కావాలి. ఎందుకంటే నేను ఒక మున్సిపల్ హై స్కూల్లో చదువుకున్నాను. నేను పెరిగిన వాతావరణంలో నాకు ఉన్నటువంటి స్నేహితులందరూ కూడా బడుగు బలహీన వర్గాల ప్రజలు. వారు ఎలా ఆలోచిస్తారో తెలుసు, వాళ్ళు ఎంత కష్టపడతారో తెలుసు. నాకు తెలిసినంత వరకు మాకు కులాలు మతాలు లేవు. ఎందుకంటే నేను అమెరికా పోయినప్పుడు నన్ను పెంచి పోషించింది ఇద్దరే, ఒకళ్ళు వైట్ పీపుల్, ఒకళ్ళు బ్లాక్ పీపుల్. వాళ్ళ వల్లే నేను ఈ రోజు ఇక్కడ ఈ స్థితికి ఉన్నాను. కాబట్టి ఎవరో నా ముక్కు మొహం తెలియని వాళ్ళు నన్ను ఇంత పెద్దగా చేసినప్పుడు నన్ను పెంచి పోషించిన నా ప్రజల్ని సమానంగా చూసేంతటువంటి విఘ్నత ఉన్న వ్యక్తిని నేను. కాబట్టి మీరందరికీ నేను చెప్పేది ఏంటంటే, నేను అన్ని వర్గాల ప్రజలకి ఏది అయితే చేయగలను శక్తి మేరకు ప్రతి క్షణం మీకోసం పాటుపడతానని నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. కూర్చో. మీ అందరు కూడా, ఎందుకంటే ఈ వేదిక మీద అందరినీ పరిచయం చేయాలంటే కష్టం. బాధ్యతగా పట్నం నుంచి ఒక 10 మంది మెయిన్ లీడర్స్ అందరు కూడా హరిప్రసాద్ గారి ప్రెసిడెంట్ గారి నాయకత్వంలో రేపు 29వ తారీఖు ఉదయం ట్రైన్ తీసుకొని మొత్తం పట్టణంలో ఉన్న 40 వార్డులో ఉన్నటువంటి పార్టీ ప్రెసిడెంట్ సెక్రటరీస్, 40 వార్డులో ఉన్నటువంటి నియోజకవర్గ లీడర్స్, 40 వార్డులో ఉన్నటువంటి జిల్లా లీడర్స్, అదేవిధంగా ఎవరైతే కీ రోల్ ప్లే చేస్తా ఉన్నారో ఈ 15 సంవత్సరాల నుంచి కౌన్సిలర్స్ అందరు కూడా ఒక పూట వెళ్ళి టైం తీసుకొని, ఆ టైంకి నేను ఉంటే నేను కూడా వస్తాను, మీరు కలిసేయండి ముందుగా. ఎందుకంటే మనం ఇక్కడ వర్క్ స్టార్ట్ చేయాలి, పెళ్లి చేయాలి. పుట్టు అది కాదు విషయం, అది కాదు. ఏమినో మీ అందరికీ నేను చెప్తా ఉన్నాను, మళ్ళీ ఇక్కడ వేదిక మీద అందరికీ చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు గారి ఉమ్మడి మేనిఫెస్టో ఏదైతే పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి ఉమ్మడి మేనిఫెస్టోని, ఎందుకంటే మీకు నేను మళ్ళీ వేదికని ఉపయోగించుకుంటున్నాను ఒక 2 నిమిషాలు మాత్రమే. ఎందుకంటే ఈ రోజున వాళ్ళకి వాలంటరీ వ్యవస్థ ఉంది. వాళ్ళు ప్రతిదీ కూడా ప్రజల్లోకి వెళ్ళి చెప్పుకుంటున్నారు, మీకు ఇది రాదు ఇది వస్తుంది అని చెప్పి. మన మీద నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు, వాళ్ళు పాజిటివ్ గా చెప్పుకుంటున్నారు. మనం ఇక్కడ ఉన్న వ్యక్తులు మనం బాధ్యతగా ప్రజల్లో తీసుకెళ్ళాలి. 35,000 మంది తీసుకెళ్ళాం, 80,000 కుటుంబాలు ఉంటే. ఇంకా మనం మధ్యలో ఆ అవాంతరం ఈ అవాంతరం అని చెప్పి నాకు ఏదో మాయమాటలు చెప్తూ ఉంటారు. మీరు ఇంకా 35,000 మంది దగ్గర తీసుకెళ్ళాలి. ఇది 55 రోజుల్లో జరగాలి. ఉమ్మడి మేనిఫెస్టోని తీసుకెళ్ళాలి. మన సాధికారిక సభ్యులు వేయాలి, ఇంకొక 1900 మందిని వేయాలి. ఈ 2 కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే, దీన్ని మనం ఆచరించకపోయినట్లయితే మనం ప్రగల్భాలుగా మన మాటలు మిగులుతూ చెప్తే మనం అనుకున్న మెజార్టీని సాధించలేము. మనం గ్రామ స్థాయి నుంచి, వార్డు స్థాయి నుంచి, మండల స్థాయి, పట్టణ స్థాయి, నియోజకవర్గ స్థాయి అన్ని గ్రూప్స్ కూడా ఈ 60 రోజులు 55 రోజులే నేను చెప్పేది. ఈ 55 రోజులు మాత్రం పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో, నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి, అదేవిధంగా చంద్రశేఖర్ గారిని ఎంపీ, మనోహర్ గారిని ఎమ్మెల్యే చేయాలి. ఇందులో డిస్ప్యూట్ లేదు. నేను చెప్పే దాంట్లో ఎక్కడ తప్పు జరిగినా సాయంత్రానికి నాకు ఫోన్ వచ్చింది, మిమ్మల్ని తిట్టించుకోవాలి. వెరీ ప్లెయిన్ గా చెప్తున్నా మీ అందరికి. నాకేం మొహాట్లేదు. మిమ్మల్ని ఇంకా నేను ఇంకో 10 సంవత్సరాలు నాకు ఓపిక ఉన్నందు వరకు తిడతానే ఉంటాను. నేను ఎక్కడ పోయినా మన తిట్లు తప్పట్లేదురా అని అనుకోవాలి. తిట్టేది మాత్రం ఖాయం. పని చేయకపోతే మీ అందరూ నిజంగా చెప్తున్నాను, నేను ఇక్కడ ఉన్నంత కంటే కూడా డబల్ పనిచేసి ఇది
నాయకత్వం అని చెప్పి అనిపించుకున్నాం. బ్రాండ్ అంటే బ్రాండ్ లాగా ఉండాలి. మా రఘురామయ్య బ్రాండ్ కాదు, మన బ్రాండ్ లాగా ఉండాలి. మన బ్రాండ్ అంటే బ్రాండ్ లాగా ఉండాలి, నేను వేరే అంటే కాదు. గర్వపడే ఇవాళ ఏ రకంగా చంద్రశేఖర్ గారు నా గురించి ఒక కామెంట్ చేశారో, ఆ కామెంట్ అంటే అది రియల్ గా నేను ఒక మాట అంటే ఈ మాట పోషించుకునే వ్యక్తులు మా ఊర్లో ఉన్నారని చెప్పి గర్వంగా చెప్పుకునేలాగా, ఏ రకంగా అయితే పురిపాలనలో 10 లక్షల్లో 2260 కోట్లు వచ్చినాయో అదే రకమైనటువంటి టీజీతో మీ అందరూ పనిచేయాలని చెప్పి, అదేవిధంగా ఇంకో రోజు వాళ్ళ టైం తీసుకొని సామరెడ్డి గారు, కోటిరెడ్డి గారు, మిగతా పెద్దలందరూ కూడా, ఇంకో కోటిరెడ్డి కూడా ఉన్నాడు, మీ అందరం కలిసి టీం మొత్తాన్ని 23 నుంచి మొత్తం అందరినీ మెయిన్ లీడర్స్ తీసుకొని వెళ్ళి ఒకసారి పరిచయం. అదేవిధంగా రూరల్ మండలం కేశంకోటి, అట్లాగే మన గిరిగణేష్ వీళ్ళందరినీ చూసుకొని మొత్తం రాకేష్ ఉన్నాడా, వీళ్ళందరూ మీ అందరూ కలిసి మొత్తం సురేంద్ర ఉన్నాడా, ఓకే, మీ అందరు కలిసి టీం అందరు కూడా కలిసి అందరు కలిసి వెళ్ళి గాలి 18 ఊళ్ళాళ్ళు వెళ్ళి ఆయన కనపడి లక్ష్మయ్య మీ అందరు కూడా 18 ఊళ్ళాళ్ళు అందరు కలిసి వెళ్ళి ఆవిడ ఒకసారి అన్ని కులాలు అన్ని వర్గాలు ఎవరైతే మన వాళ్ళందరూ ఉన్నారో వాళ్ళందరినీ పరిచయం చేసి తర్వాత వే ఆఫ్ వర్క్ ఎట్ చేయాలనేది చూద్దాం. ఓకే, అర్థమైందా? రైట్, అందరూ హ్యాపీగా భోజనం చేయండి. ¿Ah?